హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: గుడ్లు మీకు కావలసినన్ని తీసుకోండి, 5 లేదా 3, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకోండి, గసాల 2 స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, ధనియాలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకోండి, ఆయిల్ కొద్దిగా, ఈ గరం మసాలా దినుసులు, కారం 2 స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పౌడరు 1 స్పూను, పెరుగు కొద్దిగా. ముందుగా మనం గసాలని మిక్సీ జార్లో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా ఈ మిశ్రమాలన్నింటినీ కూడా మిక్సీ చేసుకోండి. ముందుగా మనం ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకోండి కళాయిలో. వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోండి. ఇది కలిపి పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం సపరేట్ కూడా వేసుకోవచ్చు. ఇవి నేను 3 కలిపి మిక్సీ పట్టి వేసాను ఇందులో. అలాగే పచ్చిమిర్చి కొద్దిగా, పసుపు ఒక చిటికెడు వేసుకోండి. ఇది మనకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోండి. దీంట్లోనే మనం ఈ గసాల కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీలో వేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గ్రేవీని దీంట్లో వేసుకోండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీంట్లోనే మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మనకి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్లు లేదా 1.5 స్పూన్లు దీంట్లో మనం కారం వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ గ్రేవీ అంతా కూడా మరొకసారి లో ఫ్లేమ్లో మనకి ఈ మిశ్రమం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు వేయించుకోండి. చూసారు కదా, ఇలా మనకి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ గ్రేవీ అంతా కూడా ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉడికించిన గుడ్లు ఇంకా కొద్దిగా పెరుగు, మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా మనం లేదంటే మనకి పెరుగు బదులు చింతపండు రసాన్ని అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ఎగ్ కుర్మా మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. చివరగా దీంట్లో గరం మసాలా పౌడరు వేసుకుంటే మనకి ఈ ఎగ్ కుర్మా రెడీ అయినట్టే. ఇది మనకి రైస్లో కానీ రోటీలో కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చివరగా కావాల్సింటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి కూర రెడీ అయినట్టే. ఈ ఎగ్ కుర్మాని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.